హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వేలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. అంటే కరెక్ట్గా సంవత్సరంన్నర దాటిపోయింది. ఇప్పుడే ఎన్నికలు 2029లో ఉన్నాయి. అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉంది, వైసీపీ పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది సర్వేలు పుట్టుకొస్తా ఉన్నాయి. కొత్తగా IITN పేరుతో ఒక సర్వే పుట్టుకొచ్చింది. ఈ సర్వే లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 90% మంది ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. ఈ సర్వే 175 నియోజకవర్గాల్లో చేశారట. ఎక్కువ శాంపిల్స్ కలెక్ట్ చేశారట. ఈ శాంపిల్స్కి అంటే ఒక్కొక్క శాంపిల్కి 40 ప్రశ్నలు వేశారట. అంటే ఒక్కొక్క వ్యక్తిని 40 ప్రశ్నలు అడిగారట. ఈ 40 ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారట. ఇది మనం నమ్మాలి. ఇప్పుడు నిజానికి ఒక రియాలిటీ ఏంటంటే అంటే ఈ సర్వే ఎవరిది, IITN అనే ఈ సర్వే ఎవరిది అంటే చాలామందికి ఉన్నారు మనం ఆత్మసాక్షి మూర్తిది అని. నాకు తెలియదు ఆత్మసాక్షి మూర్తిదా కాదని నాకు తెలియదు. కానీ రియాలిటీకి విరుద్ధంగా మాత్రం ఈ సర్వే ఉంది. నేను గత ఎన్నికల సమయంలో 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్పాను. అలాగే 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పాను. అందులోనూ ఎగ్జాక్ట్గా సీట్లు కూడా చెప్పాను. 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని. సరే, ఒకటి CPIతో కలుపుకొని 65 అయినాయి. తర్వాత దేశంలో మోడీ ప్రభుత్వమే మళ్ళా రాబోతుంది, కాకపోతే బీజేపీకి సీట్లు తగ్గవచ్చు అని చెప్పాను. రియాలిటీ అదే కనపడిందిగా. తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఓడిపోబోతుంది, కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా గెలవడం కష్టమని చెప్పాను. కేవలం మన ఛానల్లో మాత్రమే చెప్పలేదు, నేను మనం టీవీలో మాత్రమే చెప్పలేదు, బయట అనేక ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాను, శాటిలైట్ ఛానల్స్కి డిబేట్కి వెళ్ళి మరీ చెప్పాను. రియాలిటీలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. తర్వాత ఇక చాలా చెప్పాను. ఈవెన్ దో KK సర్వే చెప్పినవి తప్పులైనప్పుడు కూడా నేను చెప్పినవి మాత్రం కరెక్ట్ అయింది. అంతెందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలవబోతున్నానని చెప్పాను, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. ఇలా అనేక సార్లు నేను చెప్పాను. ఎందుకు మనం నిజం చెప్తామంటే ప్రజలతో కనెక్ట్లో ఉంటాం కాబట్టి, ప్రజలతో రియాలిటీతోటి సంబంధం మనకు ఉంటుంది కాబట్టి. కానీ చాలా సర్వే సంస్థలు రియాలిటీకి భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. దానివల్ల ఎవరు సాధించేది ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా నా అనుమానం ఈ సర్వే వెనకాల వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. గతంలో కూడా మనం చూసాం వైసీపీ తిరిగి అధికారంలో రాబోతుందని. ఎన్నికలు అయిపోయింది. ఎన్నికల ముందంటే ఏ పార్టీ అయినా కొన్ని పెయిడ్ సర్వేలు చేయించుకుంటుంది, ఆ పార్టీ గెలవబోతుందని. ఎందుకంటే సర్వేలు చూసి ఓట్ వేసే వాళ్ళు ఉంటారు అనేది ఆ పార్టీల నమ్మకం. అందుకని డబ్బులు ఇచ్చి మరీ పార్టీలు సర్వే చేయించుకుంటూ ఉంటాయి. అంటే ఒక వేవ్ క్రియేట్ చేయడానికి మన ఈ పార్టీయే గెలుస్తుందని, అంటే వైసీపీయే గెలుస్తుందని వైసీపీ వాళ్ళు, టీడీపీయే గెలుస్తుందని టీడీపీ వాళ్ళు ఇలా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్నికల ముందు ప్రజల్ని మేనేజ్ చేయడానికి అలా చేయించుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం సభ్యులతో మీటింగ్ పెట్టారు. ఆ టీం సభ్యుల మీటింగ్లో గతం కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పారు. నాకు అర్థం కాదు, మైండ్ బ్లోయింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు రియాలిటీలో, నేను బల్ల కొద్ది చెప్తున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో గెలుస్తున్నా అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అందులోనూ మీరు గుర్తుందో లేదో ఒకసారి ఆ మీటింగ్కి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. మొత్తం మీటింగ్లో కేవలం తిరిగి మనమే గెలుస్తున్నాం, గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని ఒక పాయింట్ కట్ చేసి బయటకు వదిలారు. నాకు అర్థం కాదు, ఒక్క పాయింట్ ఎందుకు కట్ చేసి బయటకు వదిలారు? ఐపాక్ టీం సభ్యుల మీటింగ్ అది. వాళ్ళ నిజానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ టీం సభ్యులకి వాళ్ళు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు. ఐపాక్ వాళ్ళు వాళ్ళ సర్వే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మనం ఇన్ని సీట్లు గెలుస్తాం, ఇన్ని సీట్లు ఓడిపోతాం అని వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్లో చెప్పారు. నాకు అర్థం కాలే. తర్వాత కూడా వైసీపీలో చేసిన ప్రచారం, వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, హోటల్స్ అన్ని బుక్ అయినాయి, ఇదంతా అబద్ధం. కానీ ప్రచారం చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో.
హోటల్స్ అన్ని బుక్ అయినాయి, ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది అని రకరకాల ప్రచారాలు చేశారు. అసలు ట్రైన్లు బస్సులు వైజాగ్ ఖాళీలే లేవు, ఇలా ప్రచారం చేశారు. తర్వాత రిజల్ట్ రేపటి రోజున రాబోతుంది అనగా, ఇక తెల్లారితే రిజల్ట్, ఎన్నిక రిజల్ట్ అనగా వాళ్ళ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో డిబేట్లో ఆ రోజు జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి, నేను పేరు చెప్పడం ఇష్టం లేదు, నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం కాబట్టి, ఇక టపాసులు కాల్చండి, బాణాసంచా రెడీగా పెట్టుకోండి, డప్పులు మోగించండి, వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం కూడా వాళ్ళే పెట్టేశారు. ఆయన ఎనలిస్టు, ఇద్దరు కలిసి, ఆ జర్నలిస్టు పక్కనే ఉన్న ఎనలిస్టు కలిసి వాళ్ళు కామెడీ అయ్యారు, అది వేరే విషయం అనుకోని ట్రోల్స్ గురయ్యారు. ఇలా ప్రచారం చేశారు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి వైసీపీయే తిరిగి గెలుస్తుందని బెట్టింగ్లకు పాల్పడ్డ వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మే బ్యాచ్ బెట్టింగ్లకు పాల్పడి తీవ్రంగా నష్టపోయింది. అంటే మన నమ్మే వాళ్ళు కూడా మనం నిజం చెప్పకపోతే ఎట్టా? ఎన్నికల ముందు చెప్పింది వేరు, ఎన్నికల తర్వాత నిజం తెలిసినప్పటికీ కూడా, వైసీపీ ఓడిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా కావాలని ఒక హైకులు రేపి, బెట్టింగ్ మాఫియాకి తెరరేపి, ఆ బెట్టింగ్ మాఫియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని డబ్బులు వచ్చాయో, వైసీపీకి ఎన్ని డబ్బులు వచ్చాయో, వైసీపీకి రాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారికి పర్టికులర్గా, ఆ బెట్టింగ్ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటో, వైసీపీలో ఆ బెట్టింగ్ మాఫియా నడిపించింది ఎవరో, సరే ఇవన్నీ కొన్ని అనుమానాలు పక్కన పెడితే నష్టపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే సామాజిక వర్గానికి సంబంధించి కొద్దిమంది భారీగా నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి, ఆ మాట నమ్మి గుడ్డిగా నష్టపోయారు పాపం. ఇలాంటి ఫేక్ ప్రచారాల వల్ల ఏం లాభం చెప్పండి? 4 రోజులు ఆనందపడతారు, 5వ రోజు నిజం తెలిసిన తర్వాత వైసీపీ దీన్ని మానేసుకోవాలి. ఇప్పటికీ అదే ఫేక్ ప్రచారం, కూటమి కంటే తీవ్రంగా వ్యతిరేకుతుందంట. నిజమాది? నేను చెప్తున్నా వినండి, రియాలిటీని రాసి పెట్టుకోండి. ఇలాంటి ఫేక్ ప్రచారాల వల్ల ఒరిగేదేమీ లేదు, కానీ రాసి పెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా రేపొద్దున పరిస్థితులు మారిన పరిస్థితులు కూడా నేను చెప్తా. కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్, కూటమి ప్రభుత్వానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు. నేను ఏ జిల్లా చెప్పంటారో ఆ జిల్లాకి లెక్కలతో సహా త్వరలో మన ఛానల్లో వీడియోలు చేస్తాను. శ్రీకాకుళంలో పరిస్థితి ఏంది, వైజాగ్లో పరిస్థితి ఏంది, విజయనగరంలో పరిస్థితి ఏంది, తర్వాత ఈస్ట్ వెస్ట్లో పరిస్థితి ఏంది, కృష్ణా గుంటూరులో పరిస్థితి ఏంది, తర్వాత రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేటువంటి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ఈ జిల్లాల్లో రియల్ సిచ్యువేషన్ ఏంది, త్వరలో జిల్లాల వారీగా లెక్కలతో నేను వీడియోలు చేసి చూపిస్తాను. ఇలాంటి ఫేక్ సర్వేలని మీరు నమ్మకండి. నిజానికి రియాలిటీలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు. వైసీపీ కొన్ని పెయిడ్ సర్వేలు అండ్ ఫేక్ సర్వేలు క్రియేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇలా వైసీపీ ప్రయత్నం చేస్తుందంటే, చాలా చోట్ల వైసీపీ నాయకులు బయటికి రావట్లే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాళ్లే, మళ్ళా వైసీపీగా ఉత్తేజం కాదులే అని వేరు వేరు మార్గాలు వెతుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం గట్టిగా మాట్లాడే ఆర్కే రోజా, వైసీపీలో అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజని, తర్వాత అనేక మంది మాజీ మంత్రులు కూడా బయటకు వచ్చి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. వాళ్ళందరిలో నమ్మకం కల్పించాలి అంటే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, వైసీపీ పార్టీ వైపు వస్తే మీకు సీట్లు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే మీరు గెలుస్తారు అని ఒక ఆశ కల్పించాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ని యాక్టివేట్ చేయాలి, లీడర్స్ని యాక్టివేట్ చేయాలి. క్యాడర్ని, లీడర్స్ని యాక్టివేట్ చేయడం కోసం వైసీపీ ప్లే చేస్తున్న గేమ్ ఇది, అంతే తప్ప రియాలిటీ కాదు. రియాలిటీ అయితే ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తుంది, ఎంతో కొంత డెవలప్మెంట్ చూపిస్తుంది. సరే, డెవలప్మెంట్ అంటే ఇంకా ల్యాండింగ్ కావాల్సింది. ఇప్పటివరకు ఎంఓయూల స్థాయిలో, ఒప్పందాల స్థాయిలో ఉంది, కానీ ల్యాండింగ్ కావాల్సింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కళ్ళ ముందు కనపడతా ఉంది. తర్వాత ఈ రోజే 6,000 కానిస్టేబుల్ పోస్టులకి నియామక పత్రాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కళ్ళ ముందు గూగుల్ డేటా సెంటర్ లాంటివి, బీపీసీఎల్ లాంటివి,
రిలయన్స్ డేటా సెంటర్ లాంటివి, ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వైజాగ్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఓపెనింగ్, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. తర్వాత అన్ని చోట్ల అభివృద్ధి. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అమరావతి నిర్మాణం, రాజధాని అనేటువంటి ఒక బ్రాండు, పోలవరం నిర్మాణం, రాయలసీమకు కూడా కంపెనీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకేవైపు సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి, ఇంకొక వైపు అందులోనూ పెన్షన్లు పెరిగిపోయినాయి. వైసీపీ ఇచ్చిన పెన్షన్ కంటే 1000 రూపాయలు ఎక్కువగానే కూటమి ప్రభుత్వం ఇస్తుంది. సో ఏ రకంగా చూసినా ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్నారు. సరే, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే బ్యాచ్ లేదంటే ఖచ్చితంగా ఉంటారు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఎంత చేసినా ఏం చేసినా గట్టిగా వ్యతిరేకించే బ్యాచ్ అంటే ఒకటి ఉంటుంది, వైసీపీని గట్టిగా సమర్థించే బ్యాచ్ అంటే ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ ఉంది. మొన్నటి ఓటమి తర్వాత వైసీపీ పెరిగిందంటే ఏమీ లేదు. అసలు వైసీపీ పెరగటానికి కారణాలు కూడా ఏమున్నాయి చెప్పండి. వైసీపీ తీసుకున్న ఏదైనా మూమెంట్ ఉందంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఇష్యూ మీద ఫైట్ చేస్తూ ఉంది. అది ఒక్కటి వైసీపీ యాక్టివేట్ కావడానికి, వైసీపీ ఉందని చూపించుకోవడానికి చెప్పుకోదగ్గ ప్రోగ్రాం. ఈ 18 నెలల కాలంలో వైసీపీ ప్రజల కోసం ఫైట్ చేసింది ఏ కార్యక్రమం లేదు. రెండోది రైతుల కోసం చేసిందని చెప్పొచ్చు, కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి, అవన్నీ విమర్శల పాలయ్యాయి. ఎటువంటి విమర్శల పాలు కాకుండా వైసీపీ సక్సెస్ అయింది ఏకైక ప్రోగ్రాం కొద్దిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని పేరుతోటి వైసీపీ తీసుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఒక్కటి మాత్రం సక్సెస్ అయింది, మిగతాది ఏమీ లేదు. ఇది రియాలిటీ. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియండి. ఏకీభవించిన వాళ్ళు కూడా కాదు, ఇది కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.